పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు మీదిగుట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుడు, గరుత్మంతుడు, నరసింహస్వామి విగ్రహాలకు చందనం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు, భక్తులు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడాదికొకసారి గుట్ట పైకెక్కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. ఈ సందర్భంగా పూజారులు, ప్రసాదాచార్యులు కాండూరు వాసు స్వయంభూగా వెలిసిన విగ్రహాలకు చందనం వేసి గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. మీదిగుట్ట ప్రాంతంలో వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎంత కష్టమైనా కూడా గుట్టపైకెక్కి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అయితే గుట్టపైకి మెట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు ముందుకు వచ్చి గుట్టపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల వరకు మెట్లను నిర్మించేందుకు ముందుకు రావాలని పూజారి ప్రసాదాచార్యులు కోరారు. రామచంద్ర స్వామి వారు స్వయంభూగా వెలిశారు. గత 600 సంవత్సరాల కిందట ఒక ఆడామె వచ్చి రోజువారీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నైవేద్యం పెడుతూ ఉండేదట. తర్వాత ఆమెకి వివాహమైన తర్వాత నేను రాలేను స్వామి అని చెప్పని అనేసరికి ఇక్కడ నుంచి ఒక బండ దుల్లుకుంటూ వచ్చి కింద పడేసరికి ఆ కింద ఉన్నటువంటి ఆ బండకే మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, తొడ మీదనే సీతాదేవి అమ్మవారు ముగ్గురు కూడా వెలిసి ఉన్నారు. ఆ తర్వాత అక్కడనే స్వామివారు నిత్యము పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కానీ సంవత్సరానికి ఒకసారి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆరాధన కార్యక్రమములు అన్నీ కూడా చేసుకొని స్వామివారికి పులిహార నైవేద్యం వినియోగం చేసి భక్తులందరితో కలిసి స్వామివారిని స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారిని గుట్ట మీద వెలిసినటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని వారికి పూజలు చేసి ఆ స్వామివారి అనుగ్రహం మేము పొందగోరుతున్నాము. అందరు మాతో పాటు అర్చకులతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ అధికారులు మరియు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని సేవించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ సేవించుకోవటం వల్ల వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి అనుకుంటున్నారు. ప్రత్యేకంగా రామునిపల్లి దేవాలయంలో ఇక్కడ స్వామివారిని ఎవరో వచ్చి దర్శనం చేసుకుంటారో వారికి సంతానం మంచి కలుగుతుందని చెప్పని ప్రతిదీ. స్వాతంత్ర సమర యోధుడు, సిపిఐ పార్టీ నేత దివంగత తానిపర్తి కాంతారావు మరణం పార్టీకి తీరని లోటని అన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామానికి చెందిన సిపిఐ నేత తానిపర్తి కాంతారావు గత 9 రోజుల క్రితం అకాల మరణం పొందడంతో సిపిఐ నేతలు చాడా వెంకటరెడ్డి, సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, సిపిఐ నేతలు తాండ్ర సదానందం, కడారి సునీల్, తాళ్లపల్లి లక్ష్మణ్, ఆది మధుసూదన్ రావు పలువురు కాంతారావు చిత్రపటానికి
పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కాంతారావు గారు అమర హై. తానుపర్తి కాంతారావు గారు స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కాంతారావు గారు. కాంతారావు గారు జోహార్ కాంతారావు గారికి, జోహార్ 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 కాంతారావు గారికి. జోహార్ జోహార్. ఈ రోజుకి 9వ రోజు జిల్లా స్థాయిలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు. అహంకారం, అహంభావము అనేటువంటి అంచులకే రానియలేదు. ఆయన ఆలోచనే ఆయనలో లేకుండా లేనటువంటి పరిస్థితి ఉంది. నేను 1982లో హుస్నాబాద్ తాలూకా కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా ఉమ్మడి పార్టీకి సంబంధించిన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంలో కాంతారావు గారితో పరిచయం అయ్యి నిదానంగా మాట్లాడేవాడు. ఆయన మాట కట్టుబడి ఉండేవాడు. మాట ఇస్తే తప్పేవాడు కాదు. అందులో అప్పుడు అన్నటువంటి రైతులు, కూలీలు, సామాజికంగా వెనుకబడ్డటువంటి ఎస్సీ, బీసీ, బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కొరకు కూడా ఆయన పరితపించేవాడు. ఆయన నేను పార్టీలో నాయకత్వ స్థానానికి వచ్చే కంటే మొదటి నుంచే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పార్టీ ఆఫీస్ కార్యదర్శిగా, అందులో చెన్నమనేని రాజేశ్వరరావుకు, పొలగపల్లి వెంకటరామారావుకు, డాక్టర్ చీటి వెంకటరామారావుకు, లేదా ఇక్కడ ఉండే పెద్దపల్లి నంబయ్య, ఇట్లాంటి అనేక మంది నాయకులు, ఒకరు ఇద్దరు ముగ్గురని కాదు, అనేక మంది నాయకుల మధ్య కాంతారావు గారు ఆయన ఏ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతను నెరవేరుస్తూ కర్తవ్య పాలనలో ప్రధాన పాత్ర పోషించేవాడు. నిగరివి, నిరాడంబరుడు, నిజాయితీ గలవాడు. తన ఊర్లో వ్యవసాయము, తన భార్య, పిల్లలు, సంసారం ఒకవైపున కొనసాగిస్తూనే ఊరభివృద్ధి కూడా విశేష కృషి చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతాం, తెలుస్తాము. ఈ ఊళ్ళో పాఠశాల పెట్టినప్పటి నుంచి, తర్వాత ఇక్కడ సామాజికంగా ఈ వెనుకబడ్డ వర్గాలకి సహాయ సహకారాలు అందించడంలోనూ, అలాగే మరి కరీంనగర్ జిల్లా పార్టీ ఉద్యోగంలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. 1984లో ఇక్కడ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఉప ఎన్నికలు జరిగినప్పుడు నేను అప్పుడు రేకొండ గ్రామ సర్పంచ్గా ఉన్నాను. తాలూకా సెక్రటరీగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడిగా నాకు బాధ్యత ఇచ్చి ఈ ఒక 20 గ్రామాలు, ఈ గర్రెపల్లి, సుల్తానాపూర్, ఎలియేడు, ఇవన్నీ గ్రామాలు సుల్తానాబాద్ వరకు మీ బాధ్యత అని చెప్తే నేను 20 మందిని ప్రజాటిబడి కళాకారులు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అడ్డబెట్టి అనేక గ్రామాలు పర్యటించినటువంటి పరిస్థితి. అప్పుడు చూస్తే ఇక్కడ మరి కాంతారావు గారు, అలాగే అదేవిధంగా ఇక్కడ లింగారావు గారు నాతో కలిసి తిరిగినాడు. ఇవన్నీ జ్ఞాపకాలు. అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎందుకొరకు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు, ఎందుకు, ఏ ఆశయం, ఏ లక్ష్యం కొరకు చేరారు అంటే ఈ దోపిడీ రహిత సమాజం కావాలా, మనుషులందరూ కలిసిమెలిసి బతికే సమాజం కావాలా, అందరికీ కూడుగుడ్డ, నీడ, విద్యా సౌకర్యాలు అందించాలనేటువంటి లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. అందులో కాంతారావు గారు మరి ప్రధాన పాత్ర పోషించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో పేరంటాలమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం, గ్రామ పెద్దలు. గ్రామస్తుల ఆధ్వర్యంలో పేరంటాల అమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గతంలో చెరువుకు గండిపడ్డ ప్రాంతంలో పట్నం వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం అయ్యవారమ్మకు గ్రామస్తులు ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో పేరంటాల అమ్మకు చీరె, సారె పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత చొప్పకట్టె తిప్పపై దీపం వెలిగించి
నైవేద్యం సమర్పించి దానిని చెరువులో వదిలిపెట్టి గంగామాతను ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యకారులను రైతులను చల్లగా చూడాలని, అకాల వర్షాలు వడగండ్ల వాన బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకున్నారు. 5 పిరికలు అందుకెళ్ళి తీసుకుంటూ పోయి కొన్ని నిండబెట్టినట్లు కొట్టమంటండి. ముగ్గురు ఆయన కొన్ని వాటి గాలి దూరి ఏం లేకుండా తల్లిని భాష బరకత కొబ్బరి చెప్పి పెట్టి కైకాను అందరిని పెట్టి మళ్ళీ గుళ్ళే పెట్ట దీపం కింద వదన పెట్టి ఉండే దీపం నీరుకుంటారు లేకపోతే ఇది కట్టెలు మీద పెట్టే మంచి ఎత్తు చేసి వచ్చి మంచిగా మంచిగా బండలు ఉంటాయి బండ అక్కడ ఉంటే బండలు జై పేరంటాల తల్లికి జై పేరంటాల తల్లికి జై పేరంటాల తల్లికి గ్రామంలో పురాతన సాంప్రదాయ ప్రకారం రైతులకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించి ఈరోజు చెరువు కట్ట పైన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాసంగి పంట ఆనకాలం పంట వేసుకొని మళ్ళీ తదుపరి యాసంగి పంట వేసుకొని యాసంగి పంట కోతకు ముందు కోత దశ వచ్చే ముందు చేసుకునే కార్యక్రమం ఇది. ఇక్కడ ఈ కట్ట మీద ఉన్న దేవతలు ఒకటేమో పేరంటాలమ్మ, మైసమ్మ, అదేవిధంగా గండి తెప్పే గండి. అక్కడ ఒక కార్యక్రమం చేసుకొని ఒక అయ్యగారమ్మను పిలుచుకొని అయ్యగారమ్మను పిలుచుకొని ఆ అయ్యగారమ్మకు ఓడి బియ్యం పోసి దానికి సంబంధించిన కట్నాలు అన్నీ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పేరంటాలమ్మ దగ్గరికి వచ్చి పేరంటాలమ్మ దగ్గర ఇక్కడికి ఈ దేవతకు సంబంధించిన అన్ని నైవేద్యం అన్ని సమర్పించుకొని ఈడ కూడా దండం పెట్టుకొని అక్కడ కూడా దండం పెట్టుకొని ఆ తర్వాత మత్స్యకారులకు సంబంధించి ఒక తెప్పే ఇది చుప్పకట్టెలతోటి ఒక తెప్పె తయారు చేసి ఆ తెప్పెల ప్రసాదం పెట్టి ఆ ప్రసాదంలో ఇక్కడ కుడుక కనుము తమకు సంబంధించిన వస్తువులు పెట్టుకొని దాన్ని మొక్కుకొని అలా ఒక దీపం పెట్టి ఆ దీపం ముట్టించి అందరూ మొక్కి ఆ దీపాన్ని గంగాదేవికి వదిలి ఆ తర్వాత మేము తయారు చేసిన ప్రసాదం, మేము తయారు చేసిన భోజనాలు, మేము తయారు చేసింది ఈ రైతులకు ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికీ ఈరోజు ఈ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం మైసమ్మ కొలుపు స్టార్ట్ అవుతుంది. బైండ్ల పూజారుల ద్వారా మైసమ్మ కొలుపు స్టార్ట్ అవుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపనారాయణపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శివ పంచాయతన నవగ్రహ ఆలయ 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయంలో అర్చన, హోమం, బలిహరణ, నవగ్రహ పూజ మహోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే సతీ సమేతంగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ